నమస్కారం ఈటీవీ 360కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సమగ్ర విధానాలతో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొందాం. అంతర్జాతీయ పరిణామాలపై యంత్రాంగానికి పీఎం నిర్దేశం. పేపర్ లీకేజ్ నిరోధక బిల్లుకు రాజ్యసభ ఆమోదం. పరీక్ష బాధ్యత రాష్ట్రాలకు ఇవ్వాలంటూ విపక్షాల వాకౌట్. నమ్మకమైన పరీక్షా విధానానికి ముందడుగన్న ప్రధాని. లీక్ మాఫియాను తుదముట్టిస్తామంటూ మరో సెల్ఫీ వీడియో. మహిళా ఎస్ఐపై వైసీపీ దౌర్జన్యానికి జగన్దే బాధ్యతన్న మంత్రులు. నిందితుల్ని పరామర్శించడమే మీ మానవత్వమా అని నిలదీత. ఏయూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డిపై క్రిమినల్ కేసులకు విజిలెన్స్ సిఫారసు. వైసీపీ హయాంలో అరాచకాలపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక. మద్యం కేసులో దారికొచ్చిన కీలక నిందితుడు సైఫ్ అహ్మద్. లొంగిపోతానంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్. భోగాపురం విమానాశ్రయంతో పర్యాటకానికి కొత్త రెక్కలు. ఆతిథ్య రంగంలో 5,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం. అసలే కటకట, ఆపై ఎల్నినో ప్రభావం. దిక్కుతోచని స్థితిలో కడప జిల్లా రైతాంగం.